ఆ మధ్య ఒక తెలుగు పాట విపరీతంగా ఫేమస్ అయింది. ఓకే అని అంటిమా ఓయోకి రమ్మంటడు అని. ఈ లైన్‌ని బట్టి ఓయో రూమ్స్ ఎంత ఖ్యాతి చెందాయో అర్థం చేసుకోవచ్చు. పెళ్లికాని యువతీ యువకులకు స్వర్గధామంలా కనిపించే ఈ ఓయో నిన్ననే తీసుకొచ్చిన ఒక కొత్త పాలసీ వారి గుండెలు పగిలిపోయేలా చేసింది. ఈ పాలసీ ప్రకారం ఆన్లైన్లో ఓయో రూమ్ బుక్ చేసుకోవాలనుకునే జంటలు బుకింగ్ టైంలో చెక్ ఇన్ వేళ తమ మధ్య రిలేషన్కు సంబంధించిన గుర్తింపు పత్రాలను చూపించాలని పేర్కొంది. తమ హోటళ్లలోకి పెళ్లికాని జంటలను అనుమతించాలా లేదా అనే నిర్ణయాన్ని తీసుకునే స్వేచ్ఛను ఓయో తన పార్ట్నర్ హోటళ్లకే వదిలేసింది. అంటే పెళ్లికాని జంటల బుకింగ్స్పై ఆ హోటళ్లే ఇక నుంచి నిర్ణయం తీసుకోనున్నాయి. గతంలోని ఓయో పాలసీ ప్రకారం పెళ్లికాని జంటలకు హోటల్ గదులను తిరస్కరించే అనుమతి పార్ట్నర్ హోటళ్లకు లేదు. ఇప్పుడు ఈ కొత్త పాలసీ ప్రకారం పెళ్లికాని జంటలకు గదులివ్వడాన్ని ఓయో హోటళ్లు తిరస్కరించవచ్చు. ఇప్పటిదాకా పెళ్లికాని యువతీ యువకులు తమ ఇష్టారీతిన ఈ ఓయో రూమ్స్ బుక్ చేసుకుని విచ్చలవిడితనం ప్రదర్శించారు. ఇకపై వారికి ఓకే అని అంటిమా ఓయోకి రమ్మంటడు అనే పాట పాడుకునే అవకాశం లేనట్టే. ఈ కొత్త పాలసీ ప్రకారం ప్రైమరీ గెస్ట్ వయస్సు హోటల్లోకి చెక్ ఇన్ అయ్యే సమయంలో కనీసం 18 ఏళ్లు ఉండాలి. చెక్ ఇన్ సమయంలో హోటల్ గదిని బుక్ చేసుకున్న వారు ప్రస్తుతం ఉన్న వాలిడ్ ఫోటో గుర్తింపును తప్పనిసరిగా చూపించాలి. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్, పాస్పోర్ట్లను మాత్రమే గుర్తింపు ధృవీకరణ పత్రాలుగా స్వీకరిస్తారు. పాన్ కార్డు పైన అడ్రస్ ఉండదు కాబట్టి ఈ కార్డును అంగీకరించరు. చెక్ ఇన్ సమయంలో ఒరిజినల్ ఐడీ మాత్రమే ఉండాలి. హోటల్కు చేరుకున్న తర్వాత ఏదైనా సమస్య వస్తే ఓయోను కాంటాక్ట్ చేయొచ్చు. అలానే పెళ్లికాని జంటల బుకింగ్స్ను యాక్సెప్ట్ చేయమని, ఐడీ ప్రూఫ్ లేకపోయినా రూమ్స్ ఇవ్వమని ఓయో కొత్త పాలసీ చెప్తోంది. తోడు లేకుండా మైనర్లు వచ్చినప్పుడు, చెక్ ఇన్ సమయంలో గెస్ట్ల ప్రవర్తన హోటల్ సిబ్బందికి అనుమానాస్పదంగా అనిపించినప్పుడు వారి చెక్ ఇన్ను తిరస్కరించే అధికారం హోటల్కు ఉంటుందని కూడా తెలిపింది. ఈ ఓయో కొత్త రూల్స్పై మిశ్రమ స్పందన వస్తోంది. ఎలాగూ పెళ్లికాని జంటలు దీన్ని వ్యతిరేకిస్తాయనుకోండి. కానీ పెళ్లైన వాళ్లు, ఉద్యోగాలు చేసుకునే వాళ్లు కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. మరి వాళ్లకేం సమస్యలున్నాయో జెన్యూన్గా చూసుకుంటే ఒకే ఒక్క సమస్య ఉంది. నిజంగా పెళ్లైన వాళ్లు వచ్చినా వారిద్దరూ భార్యాభర్తలు అనడానికి ప్రూఫ్స్ అడిగితే అది కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే ఇండియాలో చాలామంది మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోరు. ఆధార్లో కూడా ఆడపిల్లలు వారి ఇంటి పేరును మార్చుకోవడం లేదు. ఆ సమయంలో సమస్యలొచ్చే అవకాశం ఉంటుంది. ఫోన్లో పెళ్లి ఫోటో కానీ సర్టిఫికెట్ కానీ పట్టుకుని వెళ్తే మంచిదని మా వోల్గా న్యూస్ అభిప్రాయం. ఏదేమైనా తమకున్న చెడ్డ పేరుని పోగొట్టుకునేందుకే ఓయో ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.